హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ టాకీస్. పోకోలో X6 Pro మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ మొబైల్లో అన్ని స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే తెలుసుకుందాం. మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది కలర్స్ వచ్చేసరికి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. అలానే 2 వేరియంట్స్లో కూడా అవైలబుల్ ఉంది. 8GB 256GB అలానే 12GB 512GB ర్యామ్ అయితే అవైలబుల్ ఉంది. కలర్స్ వచ్చేసరికి గ్రే కలర్, బ్లాక్ కలర్, ఎల్లో కలర్ 3 కలర్స్లో కూడా మనకు మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూసే మొబైల్ ఎల్లో కలర్. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. ఫోన్ లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. బాటంలో చూసుకున్నట్లయితే టైప్ సి పోర్టు, లౌడ్ స్పీకర్ అండ్ సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది. అలానే టాప్లో కూడా మనకి ఇంకో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్గా ఈ ఫోన్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. అండ్ డిస్ప్లే కూడా రెజల్యూషన్ అండ్ రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి అవన్నీ ఇప్పుడు మనం ముందు అయితే చూద్దాం వీడియోలో. అండ్ 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 24,000 ప్రైస్లోను, అలానే 12GB 512GB ప్రైస్ వచ్చేసి 26,000 ప్రైస్లోనూ అయితే ఉన్నాయి. బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి 67 వాట్తో మనకు ట్రావెల్ అడాప్టర్ అండ్ డేటా కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే బాక్స్లో మనకి సిలికాన్ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో అయితే ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే చాలా బాగుంటుంది. మనకి టచ్ సెన్సిటివిటీ చాలా బాగుంటుంది 1.5K 120Hz ఇచ్చిన వలన. అండ్ డిస్ప్లే కలర్స్ విషయానికి వస్తే ఇది 68-బిట్ కలర్స్తో అయితే కనుక ఉంటుంది. మనకి కలర్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తాయి. యాక్చువల్గా కొన్ని AMOLED మొబైల్స్ అయినా సరే కొన్ని అయితే కనుక కొంచెం డల్గా అయితే ఉంటాయి, కానీ ఇదైతే అలా కాదు, 68-బిట్ కలర్తో అయితే కనుక ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే HDR10+ అండ్ డాల్బీ విజన్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. దీని బ్రైట్నెస్ పీక్ స్టేజ్ లెవెల్ వచ్చేసరికి 1800 నిట్స్ ఉంది. అంటే మనం ఎండలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని ఓఎస్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది హైపర్ ఓఎస్ అయితే వస్తుంది Android 14 తోటి. అలానే చిప్ సెట్ వచ్చేసరికి MediaTek Dimensity 8300 Ultra 4nm చిప్ సెట్తో అయితే ఉంటుంది. గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మనకి గేమింగ్ టెక్నాలజీతో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ మొబైల్లో మనకి వైల్డ్ బూస్ట్ 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్ అయితే ఉంది. ఇది మనకి గేమ్ ఆడేటప్పుడు కూడా ల్యాగ్ అవ్వకుండా, మొబైల్ హీట్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా ఉండేటట్టు అయితే చూస్తుంది. ఈ ఫీచర్ అయితే కనుక చాలా అయితే యూజ్ అవుతుంది. గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ఆప్షన్ అయితే. అండ్ ఈ మొబైల్ ఓన్లీ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తోటే ఉంటుంది. ఎక్స్పాండబుల్గా మనం స్టోరేజ్ అయితే చేసుకోవడానికి ఉండదు. అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా చాలా బాగుంది ఈ మొబైల్. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అయితే ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ అపేచర్ 1.7తో వైడ్ యాంగిల్ కెమెరాగా అయితే యూజ్ అవుతుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అపేచర్ 2.2తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అపేచర్ 2.4తో మ్యాక్రో షాట్స్కి అయితే ఉపయోగపడుతుంది. అలానే వీడియో కూడా 4Kలో 24 FPS మోడ్లోను 30 FPS మోడ్లోను రికార్డ్ చేసుకోవచ్చు. అలానే 1080p మోడ్లో 30 అండ్ 60 FPS మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అపేచర్ 2.4తో వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే యూజ్ అవుతుంది. అలానే ఫ్రంట్ కెమెరాతో కూడా 1080pలో 30 అండ్ 60 FPS మోడ్లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి దీనికి డిస్ప్లే మీద అయితే ఉంటుంది. ఇది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ మొబైల్. అండ్ ఇది IP54 డస్ట్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్తో అయితే ఉంటుంది. అండ్ ఇది ర్యామ్ కూడా LPDDR5X ప్లస్ UFS 4.0తో అయితే రన్ అవుతుంది. దానివల్ల మనకి మొబైల్ అయితే ల్యాగ్ ఫ్రీ అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్లో చిప్ సెట్ అండ్ డిస్ప్లే కెమెరా ఈ 3 టాప్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ దీని డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 1220x2712 పిక్సెల్స్ అయితే ఉంది. ఇది ఎడ్జ్ స్క్రీన్ మొబైల్ కాకపోయినా సరే ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్కి ఈ ఫోన్ అయితే చాలా బెటర్ అని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.